మా చిన్నప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే ఎండలో నిలబెట్టేవారు. అలా ఎండలో నిలబెట్టి ఆదిత్యుని కరుణ ప్రసరించబట్టే ఈవేళ దీని మీద మాట్లాడుతున్నాం. అనుమానం ఏంటి? మాస్టర్లు ఆ మాత్రం శిక్ష వేసేవారు, వేయనేవారు. ఎండలో నిలబెట్టగానే కేసెట్టేకూడదు. మా పిల్లాన్ని ఎండలో నిలబడతారా, అందుకోసం మీకు ఫీజు కట్టావా, ఇదే మదం అంటే. మదం అంటే ఇదే గర్వం. అందుకోసం కడతారా అంటే ఫీజు. ఈ తల్లికో తండ్రికో గర్వం వచ్చింది, మా పిల్లాడు ఏమిటో. ఈ పిల్లాడైతే ఏమిటమ్మా, వాడైనా రాముడా కృష్ణుడా? నిలబడతాడు. ఉపాధ్యాయుడికి అధికారం ఉందమ్మా? లేదండి, వాడు ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేదు. ఒక మాట అనడానికి వీల్లేదు, ఒక దెబ్బ వేయడానికి వీల్లేదు. మొత్తం క్యాస్ట్ వాళ్ళందరినీ వేసుకుని ఆయన క్యాస్ట్ ఎవడో తెలుసుకుంటారు, వేరే క్యాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. అందుకని ఉపాధ్యాయులు మొత్తం నిర్వీర్యం అయ్యారమ్మా, మొత్తం నిర్వీర్యం అయిపోయారు. మనకెందుకని వదిలేశారండి. తల్లి ఉద్యోగం, తండ్రి ఉద్యోగం వీళ్ళు ఎప్పుడో వదిలేశారు. తల్లి వదిలేసి, తండ్రి వదిలేసి, ఉపాధ్యాయులు కూడా వదిలేశాక దేశాన్ని ముఖ్యమంత్రి. ఈ షార్ట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మటుకి అసలు మర్చిపోకండి. బాయ్ గైస్, ఇంకో కొత్త వీడియోతో ముందుకు వస్తాం.